ఏంది అని అంటే మనము భారత్ ఒక కొత్త కమర్షియల్ జెట్ మనం తయారు చేయబోతున్నాం. SJ-100 ఈ ప్రాజెక్ట్ పేరు పెట్టిండ్రు. దీన్ని బట్టి ఏంటంటే కొత్త ఎయిర్ క్రాఫ్ట్ తయారీ అనేది మన దగ్గర అయితే స్మాలర్ రూట్స్కి, చిన్న చిన్న సిటీస్కి, చిన్న చిన్న ప్లేన్స్ తయారు చేయడంలా మనకు అవి ప్రోద్బలం ఇస్తాయి. తద్వారా ఎయిర్ ట్రావెల్ని నిజంగా చెప్పాలంటే లో కాస్ట్ ఎయిర్ ట్రావెల్ తయారు చేయడానికే మనము అంటే భారత్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఎంత గ్రో అవుతుందో మీరు చూడండి. దీని ఫ్లైట్ రేంజ్ వచ్చేసి 3500+ కిలోమీటర్స్ ఫ్లైట్ రేంజ్ ఉంటుంది అని చెప్తున్నారు. 7Kని భారత్ ఇవాళ 7కి అవుతుందో చూడండి. మన కావేరీ ప్రాజెక్ట్ కింద కూడా జెట్స్ ఇంజన్స్ తయారు చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక సుదర్శన చక్ర దేశం అంతటా రెడీ ఉన్నది. 28,000 కిలోమీటర్స్ వరకు నోటం జారీ చేసిన ఏకైక దేశం భారతదేశం. ఈస్ట్ కెనరా, వెస్ట్ కెనరా అని చెప్పి మాట్లాడుతున్న దేశం భారతదేశం. భారత్తో పెట్టుకోవాలనంటే ముంగటికి 3, నిజంగా చెప్పాలంటే వెనకటికి 7 జన్మలు, ముంగటికి 3 తరాలు ఆలోచించి అడుగులు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. భారత్ ఇంకొక కొత్త అడిగేసింది ఫ్రెండ్స్. దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేతృత్వంలో రష్యా మిత్రపక్షంతో ఒక కొత్త ప్రాజెక్ట్ని మళ్ళా హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ దీన్ని ముంగడికి తీసుకొని వచ్చింది. ఏంది అని అంటే మనము భారత్ ఒక కొత్త కమర్షియల్ జెట్ మనం తయారు చేయబోతున్నాం. SJ-100 ఈ ప్రాజెక్ట్ పేరు పెట్టిండ్రు. ఇది ఆల్రెడీ రెడీ ఉన్నాయనంటే ఎస్ ఉన్నాయి, ఉడాన్ స్కీమ్ కింద నడుస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అయితే దానికంటే ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే ఇవాళ IATA డొమెస్టిక్ ట్రాఫిక్ ఏదైతే ఉందో భారతదేశంలో అది సుమారు 10.9 అంటే సుమారు ఆల్మోస్ట్ 11% యావరేజ్ రేట్ గ్రోత్ రేట్లా పెరుగుతుంది అని చెప్పి IATA డేటా చెప్తున్నది. అంటే ఒక డొమెస్టిక్ ట్రావెల్ ఒక స్ట్రాంగ్ పొటెన్షియల్ బిజినెస్, ఇది ఒక స్ట్రాంగ్ స్ట్రక్చరల్ గ్రోత్ అవుతున్నది. అంటే ఎయిర్ ట్రావెల్ అనేది పెరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా నీకు ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసు, న్యూ రూట్సు, స్మాలర్ సిటీస్కు కనెక్ట్ అవుతాయి. కాబట్టి నీకంటూ ఒక డొమెస్టిక్ మన భారతదేశంలో తయారయ్యే కమర్షియల్ ప్లేన్ ఒకటి ఉండాలా అని చెప్పి నిపుణులు మాట్లాడుతున్నారు. ఇండియా మార్కెట్ సైజ్ గిట్లా మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, ఇండియా మార్కెట్ సైజ్ గిట్లా మనం తీసుకొని చూస్తే ఇండియన్ సివిల్ ఏవియేషన్ మార్కెట్ ప్రొజెక్ట్ చేసిన ప్రకారము భారతదేశం థర్డ్ లార్జెస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ మార్కెట్ అవుతుందంట. ఎప్పటి వరకు 2030 వరకు థర్డ్ లార్జెస్ట్ మార్కెట్ అవుతుందంట. ఇండియా ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఏదైతుందో అది 412 మిలియన్ 2025 నుంచి 600 మిలియన్ బై ఫైనాన్షియల్ ఇయర్ 30 అంటే 50% పెరుగుతుందట. ఇది ట్రావెల్ వరల్డ్, ఎకనామిక్ టైమ్స్ ట్రావెల్ వరల్డ్ చెప్తున్నది. ఇది థర్డ్ లార్జెస్ట్ భారత్ అవుతున్నది అని చెప్పేది ఇండియా బ్రాండ్ ఈక్విటీ సైట్ చెప్తున్నది ఫ్రెండ్స్. అంటే దీన్ని బట్టి ఏంటంటే కొత్త ఎయిర్ క్రాఫ్ట్ తయారీ అనేది మన దగ్గర అయితే స్మాలర్ రూట్స్కి, చిన్న చిన్న సిటీస్కి, చిన్న చిన్న ప్లేన్స్ తయారు చేయడంలా మనకు అవి ప్రోద్బలం ఇస్తాయి. తద్వారా ఎయిర్ ట్రావెల్ని నిజంగా చెప్పాలంటే లో కాస్ట్ ఎయిర్ ట్రావెల్ తయారు చేయడానికే మనము ఆస్కారం ఉంటుంది అనేది నిపుణుల వాదన. సో డొమెస్టిక్ ప్యాసింజర్ డేటా తీసుకొని చూస్తే ఏప్రిల్ 2025 వరకు డేటా తీసుకొని చూస్తే ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే ఎయిర్ ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ అది ఇయర్ ఆన్ ఇయర్ 10.2% పెరిగిందంట. ఇప్పుడు ఆల్మోస్ట్ అది 145.5 lakh ప్యాసింజర్స్ ట్రావెల్ చేసిరట యాజ్ పర్ ది ఎకనామిక్ టైమ్స్ డేటా. అంటే భారత్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఎంత గ్రో అవుతుందో మీరు చూడండి. ఇండియా ఇప్పటిదాకా 74 ఎయిర్పోర్ట్స్ ఏవైతే 2014లో ఉండేనో 74 ఎయిర్పోర్ట్స్ నుంచి 162 ఎయిర్పోర్ట్స్ ఓపెన్ చేసుకున్నది 2014 తర్వాత. 74 నుంచి 162 అంటే డబుల్ కంటే ఎక్కువైపోయినాయి. అంటే ఉడాన్ స్కీమ్ కింద 2 టైర్ 3 టైర్ కనెక్టివిటీ ఏదైతుందో ఎంత పెరుగుతూ వచ్చిందని అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోరు. అందుకే ఈ 100 సీట్ ఎయిర్ క్రాఫ్ట్ SJ-100 అనేది చాలా కీలకం అని చెప్పి చెప్తున్నారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ MOU సైన్ చేసింది. ఎవరితోని అని అంటే ఒక రష్యన్ సంస్థతోని. ఏమనని ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 200 సచ్ నారో బాడీ జెట్స్ని అక్వైర్ చేసినామంట. 10 సంవత్సరాల నుంచి కనెక్టివిటీలు మనం చేసుడు కూడా మొదలెడుతున్నామట. అయితే ఈ SJ-100 ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గిట్లా మనం తీసుకొని మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ ఎయిర్ క్రాఫ్ట్ టైప్ వచ్చేసి ట్విన్ ఇంజన్ నారో బాడీ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది సుమారు 103 ప్యాసింజర్లను అకామిడేట్ చేస్తుంది. దిస్ ఈజ్ యాజ్ పర్ ది ఇండియా టుడే కథనం ప్రకారము. దీని ఫ్లైట్ రేంజ్ వచ్చేసి 3500+ కిలోమీటర్స్ ఫ్లైట్ రేంజ్
రేంజ్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది డిపెండ్ అవుతుంది, మళ్ళీ సిటీ టు సిటీ వేరియంట్ అవుతుంది, ఎందుకంటే టెరెన్స్ మీద కూడా కొంచెం డిపెండ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఐఎమ్ నాట్ అన్ ఏవియేషన్ ఇంజనీర్, ఐఎమ్ నాట్ ఆటోమొబైల్ ఇంజనీర్. సో ఇండియా టుడేలో వచ్చిన కథనం చెప్తున్నా. సో దీని ఆపరేట్ క్లైమాటిక్ జోన్స్ ఏవైతే ఉంటాయి కదా, ఈ కమర్షియల్ ఫ్లైట్ ఏదైతే మన భారతదేశంలో రష్యాతో చేతులు కలిపి నడిపిస్తున్న ఈ ప్రాజెక్ట్ -55°C నుంచి 45°C అంబియంట్ టెంపరేచర్లలో పనిచేస్తుంది. దీనికి ఆ క్యాపబిలిటీ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటిదాకా 200 ఎయిర్ క్రాఫ్ట్లు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిరట, సర్వీస్లో కూడా ఉన్నాయంట. మోర్ దెన్ 16 ఎయిర్లైన్ ఆపరేటర్స్ కూడా దీన్ని యూజ్ చేస్తున్నారట. దిస్ ఈజ్ యాజ్ పర్ ది డేటా ఇండియా టుడే కథనం ప్రకారం చెప్తున్నారు. దీన్ని చాలామంది ఏమని మాట్లాడుతున్నారంటే ఇది ఒక గేమ్ చేంజర్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది ఒక ఉడాన్ స్కీమ్లా ప్రతి సిటీని కనెక్ట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక హిస్టారికల్ నోటా కాదా ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఏడికేని భారత్ ఇవాళ ఏడికి అవుతుందో చూడండి. ఒక దగ్గరనేమో నీ ఆపరేషన్ త్రిశూల్లా నీ మదర్షిప్ వచ్చేసి తేజస్ ఇండిజీనియస్గా తయారవుతున్న ఫైటర్ జెట్. మన కావేరీ ప్రాజెక్ట్ కింద కూడా జెట్స్ ఇంజన్స్ తయారు చేస్తుంది. చిన్న చిన్న పిట్టలు మన లైన్ క్లియర్ చేయగానే పెద్ద పెద్ద గద్దలు ఆటోమేటిక్గా టార్గెట్ చేయడానికి రెడీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక సుదర్శన చక్ర దేశం అంతటా రెడీ ఉన్నది. 28,000 కిలోమీటర్స్ వరకు నోటం జారీ చేసిన ఏకైక దేశం భారతదేశం. ఈస్ట్ కెనరా వెస్ట్ కెనరా అని చెప్పి మాట్లాడుతున్న దేశం భారతదేశం. తాలిబాన్ గవర్నమెంట్ని మేము కంప్లీట్గా రికగ్నైజ్ చెయ్యం అని అనుకుంటేనే, వాళ్ళ దేవ్బందీ కల్చర్ని కలుపుకుంటేనే, సనాతని రూట్స్ని కలుపుకుంటేనే బగ్రం ఎయిర్ బేస్లా ఇలా పాగా వేసింది నా భారత్. భారత్ యొక్క వైభవం, భారత్ యొక్క పరాక్రమం, భారత్ యొక్క ప్రతిభ కేవలం డిఫెన్స్ కాగలే. ఒకప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటుండే, ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. భారత్తో పెట్టుకోవాలనంటే ముంగటికి 3, నిజంగా చెప్పాలంటే వెనకటికి 7 జన్మలు, ముంగటికి 3 తరాలు ఆలోచించి అడుగులు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. తాత ట్రంప్ కూడా టారిఫ్ ఖతం, మనం బరం బరం కాకా మోదీ దావే, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్న డైలాగులు మొదలైతాయి, అవుతున్నాయి. దిస్ ఈజ్ నయా భారత్ ఫర్ యూ. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జర సబ్స్క్రైబ్ బటన్ చేసుకోకుండా మర్చిపోకూడదు. అండ్ మా పనికి ఇట్లా నచ్చినట్లయితే మీ QR కోడ్ కనిపిస్తుంది. యువర్ కాంట్రిబ్యూషన్ మ్యాటర్స్ అస్ ది మోస్ట్. భారత్ మాతాకి జై.